సాగరానా రేగేను పెనుగాలివానా నా జీవిత సాగరానా రేగేను పెనుగాలివానా కలవరపడుచు ఉన్నాను నిలువరముగా నేను ఉండలేను కలవరపడుచు ఉన్నాను నిలువరముగా నేను ఉండలేను నా జీవిత సాగరానా రేగేను పెనుగాలివానా ఎగిసెను ప్రళయ తరంగం అదిరేను నా తరంగం ఎగిసెను ప్రళయ తరంగం అదిరేను నా తరంగం అల్లాడే నా హృదయదోని నీవు అమరమున తలవాల్చగాని అల్లాడే నా హృదయదోని నీవు అమరమున తలవాల్చగాని నా జీవిత సాగరానా రేగే గాలివానా ఏసయ్యా ఏసయ్యా నన్ను నావగాలేమయ్యా బాధలు శోధనలే అలలై నన్ను పెనుగొనెను మృత్యువావలలై బాధలు శోధనలే అలలై నన్ను పెనుగొనెను మృత్యువావలలై నా జీవిత సాగరానా రేగేను పెనుగాలివానా ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మరొకసారి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నా దేవాతి దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో ఈ టీవీ ముందు కూర్చున్నటువంటి మీరు దయతో ప్రేమతో మనవి చేస్తున్నాను, జాగ్రత్తగా ఈ వాక్య భాగాన్ని మీరు పరిశీలించాలని నేను కోరుకుంటున్నాను. నా అంశ భాగం ఏటి లోయలోంచి తీయబడిన 5 నున్నని రాళ్ళు, అంటే విశ్వాసం అనేటటువంటి 5 నున్నని రాళ్ళు అనే విషయాన్ని గురించి నేను మీతో వాక్యం పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి ఒక మాట మనం చదువుదాం. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనంలో ఈ విధంగా ఉంది. తన కర్ర చేత పట్టుకుని ఏటిలోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకుని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకుని ఒడిసెల చేత పట్టుకుని ఫిలిష్తీయుని చేరువునకు పోయెను. ప్రార్థన. జీవము గల మా దేవా, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు. ఈ సమయమందు నా ప్రభువా, ఈ వాక్యం ఎత్తబోతుండగా నీ బిడ్డనైన నన్ను మరుగుపరిచిన ప్రభువా, ఈ వాక్యములో ఉన్న అంతర్భావాన్ని నీ బిడ్డలకు వివరించి వారి హృదయాల్లో ఈ వాక్యము భద్రపరచబడ్డానికి, వారికి వాక్యము ద్వారా వారి విశ్వాసం బలపరచబడ్డానికి నాయనా తండ్రి వారి జీవితాల్లో మేలు ఆశీర్వాదం అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం గమనించాలి, సౌలు ఇశ్రాయేల్ రాజ్యానికి రాజుగా ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో సౌలుకి ఫిలిష్తీయులకి యాలా అనే లోయలో వారికి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో మధ్యలో నుండి బలాఢ్యుడైనటువంటి ఒక ఫిలిష్తీయుడు బయలుదేరి వస్తాడు. ఆయన్ని చూసిన వెంటనే ఆ ఫిలిష్తీయుడు చూడ్డానికి ఎత్తరైనటువంటి వాడు, ఆజానుబాహుడై ఉన్నాడు. శారీరంగా పరిశీలించినట్లయితే అతను మంచి బలాఢ్యుడై ఉన్నాడు, శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. అతన్ని చూసినప్పుడు ఇశ్రాయేలీకి ఏం జరిగిందో తెలుసా? భయం పుట్టింది. అంతేకాదు, ఈ ఇశ్రాయేలీలు కనుక ఈ ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోతే నింద వస్తుందేమో, తిరస్కారం వస్తుందేమో, అంత మాత్రం కాదు కానీ వాళ్ళకి కృంగిపోవలసి వస్తుందేమో అనేటువంటి వేదన, బాధ వారికి కలిగింది. ఈ సమస్యల మధ్య రాజు ఎవరైనా ఒకరు
ఈ ఫిలిస్తీన్తో యుద్ధం చేయడానికి ఎవరైనా ఒకరు నా రాజ్యంలోంచి ఒకరు వస్తే బాగున్నాం. ఇంత కృంగిపోయిన పరిస్థితుల్లో ఎవరైనా ఆదరణకరమైనటువంటి మాట నేను ఉన్నాను, నేను మీ పక్షంగా యుద్ధం చేస్తానని చెప్తే బాగున్నాం అని ఆలోచన చేస్తున్నాడు రాజు. నిజానికి చెప్పాలంటే రాజ్యం అంతా కూడా అతలాకుతలమైపోతుంది. ఈ ఫిలిస్తీయుడు ఎప్పుడు వచ్చి వారి మీద దాడి చేస్తాడని. అలాంటి పరిస్థితిలో, అంత క్లిష్టమైన పరిస్థితుల్లో చిన్నవాడైనటువంటి బాలుడైనటువంటి దావీదు అక్కడికి రావడం సంభవిస్తుంది. సంభవించిన తర్వాత దావీదు అంటాడు, అయ్యా మీరు ఈ ఫిలిస్తీని బట్టి కృంగిపోవాల్సిన అవసరం లేదు, నేను ఫిలిస్తీన్ల మీదకి నేను యుద్ధానికి వెళ్తాను అంటాడు. రాజు ఆ పరిస్థితిలో చిన్నవాడు కదా, వాడిని చూసి వీడేం చేస్తాడు అని అనుకోవాలి. కానీ ఆయన మనసులో ఉన్న ఆందోళన బట్టి వీడు చిన్నవాడా పెద్దవాడా కాదు, ఆదరణపూరితమైనటువంటి ఒక మాట మాట్లాడాడని రాజు అంటాడు, ఇతనికి రాజవస్త్రాలు ధరింపచేయండి, అంతేకాదు కవచాలు పెట్టండి, అంత మాత్రం కాదు అతనికి ఆయుధాలు ధరింపచేయండి అంటాడు. అలాంటి పరిస్థితి రాజాజ్ఞ ప్రకారంగా సైనికులందరూ కూడా ఈ అబ్బాయిని తీసుకుని వెళ్ళి వస్త్రాలు వేస్తారు, ఆయుధాలు ధరింపచేస్తారు, చేతికి ఖడ్గాలు ఇస్తారు. ఇలాంటి పరిస్థితిలో చూసుకుంటాడు దావీదు. ఇవి చూసుకుని ఇవి నాకు సరిపడవు అంటాడు. సరిపడవు అని ఏమంటాడో తెలిసి, ఇవి నాకు సరిపడవు, నాకు ఇవి వద్దు అంటాడు. రాజు చూస్తున్నాడు, రాజు చుట్టూ ఉన్న జనాంగం అంతా చూస్తున్నారు, సైనికులు చూస్తున్నారు. వాళ్ళంతా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో అతడు ఏం చేశాడో తెలుసా, అకస్మాత్తుగా తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలోనికి వెళ్ళడం ప్రారంభించాడు. అక్కడ మనం అనుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా, వీడు యుద్ధం చేస్తానని గట్టిగా చెప్పాడు, కానీ ఒకవేళ భయపడిపోయి లోయలో దాక్కోవడానికి వెళుతున్నాడేమో అనుకుని ఉండొచ్చు అందరూ. కానీ ఈ దావీదు తన కర్ర చేత పట్టుకుని లోయలోనికి దిగాడు. ఈ కర్ర అంటే ఏంటి? కర్ర చేత పట్టుకుని అన్న మాట బైబిల్లో చేతగా రాయబడింది. ఈ కర్ర అంటే ఏంటని చూసినట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయం 8వ వచనం అంటాడు, ప్రయాణము కొరకు చేతి కర్రనే తప్ప దేనిని మీరు తీసుకుని వెళ్ళకూడదని మన యేసయ్య తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. ఎందుకో తెలుసా, కర్ర తీసుకెళ్ళండి చాలు, ఆ కర్ర తీసుకెళ్తే తప్ప మీరు అక్కడ పోషణ అయినా, ఆహారం కావాలన్నా, నీరు కావాలన్నా, ఆదరణ కావాలన్నా, మీకేది కావాలన్నా ఒక కర్రను మాత్రం తీసుకెళ్ళడానికి ఏం వద్దన్నాడు. అంతేకాదు ఇక్కడ 2 సమూయేలు 22:36 అంటాడు, నీవు నీ రక్షణ కేడమును నాకు అందించుచున్నావు. ఏంటయ్యా ఈ కర్ర అంటే? రక్షణ దండము. రాజదండము ఇశ్రాయేలు నుంచి లేచును, ఆ దండమే రక్షణ దండము. అందుచేత అది ఎలాంటిదయ్యా అంటే ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం అంటాడు, బలమైన రాజదండము, ప్రభావము కలిగిన దండము. ఈ రాజదండాన్ని అంటే ఏంటో తెలుసా, అది ప్రభావము కలిగినది. అందుచేతనే శిష్యులతో అంటాడు, ఆ చేతిలో ఆ దండము, ఆ కర్ర తప్ప అవేది తీసుకెళ్ళొద్దు. ఎందుకో తెలుసా, దాని ప్రభావం వల్ల మీరు పోషించబడతారు. కనుక దావీదుకి కర్రతో చాలా అనుభవం ఉంది. నేను గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయములకు భయపడను, ఎందుకు? నీ దుడ్డు కర్ర, నీ రాజదండము నా చేతిలో ఉంది కనుక. అయితే ఇక్కడ అంటాడు లోయలోనికి దిగాడు. గమనించాలి, ఎక్కడికి దిగాడంటే లోయలోనికి, ఏటి లోయలోనికి దిగాడు. అంటే ఆ లోయలో ఒక ఏరు అనేటటువంటి నీటి ప్రవాహం ఉన్నటువంటి లోయ. ఎందుచేత ఆ నీటి ప్రభావం కలిగిన నీరు ఉన్నటువంటి లోయలోనికి ఆయన దిగాడు. ఏంటి నీరు అని చూసినట్లయితే కీర్తనలు 65:13 అంటాడు, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. పరమగీతములు 2:1 అంటాడు, లోయలో పుట్టు పద్మము వంటి దానవు. లోయలో నీరు ఉంటుంది. ఆ నీటిలోనికి దిగాడు 5 నున్నని రాళ్ళను ఏరుకోవడానికి. పద్మములు కూడా అక్కడే పోస్తాయి. ఎందుచేత నీరు ఉన్న చోటే పద్మములు పోస్తాయి. పద్మముల యొక్క కాడను మీరు పిండి చూడండి, దాంట్లోంచి నీరు మాత్రమే వస్తుంది. అంటే ఈ లోయలో పుష్కలమైనటువంటి నీరు ఉంది అని అర్థం. అంతేకాకుండా
ఆదికాండము 26:19 అంటాడు, మరియు ఇస్సాకు దాసులు లోయలో త్రవ్వగా జలలు గల నీళ్లు బావి దొరికెను. లోయలో ఏముంటాయో తెలుసా? జలలు కలిగినటువంటి ఆ యొక్క బావులు ఉన్నాయంట. అలాంటి బావిలోనికి దిగాడు ఆయన. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? శత్రువును ఓడించే ముందు వాక్యం అనేటటువంటి నీటిలోనికి దిగాలి మనం. మన శత్రువు ఎదురుగా ఉంటే నువ్వు ఎక్కడెక్కడో చూపులు కాదు నీ చూపులు, వాక్యములోనికి నీవు వెళ్ళాలి, వాక్యం చదవడం ప్రారంభించాలి. అందుకని అంటాడు, ఇక్కడ ఏమంటాడో తెలుసా? జీవనాధారమైన వాక్య ధ్యానములోనికి మనం వెళ్ళాలి. అందుకంటాడు, వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి. అంటే దీని అర్థం ఏంటి? వాక్యమనే ఉదకం అంటే వాక్యమనే నీరు. ఈ నీటిలోనికి మనం వెళ్ళాలి అంటే ఓపిక కావాలి మనకి. ఆ నీటిలో ఒక మాట అంటాడు, గమనించాలి. ఎబ్రీ పత్రిక 12:2 అంటాడు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచూ ఓపికతో పరిగెత్తుదము. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు శత్రువును జయించాలంటే నీ వాక్య ధ్యానం అనేది ప్రథమంగా చేయవలసిన విషయం. నువ్వు ఎప్పుడైతే ఈ వాక్యాన్ని ధ్యానిస్తావో వాక్యములో నీకు ఆదరణపూరితమైనటువంటి విశ్వాసం దొరుకుతుంది, బలమైన విశ్వాసం దొరుకుతుంది, శక్తి కలిగిన విశ్వాసం వాగ్దానం దొరుకుతుంది. కనుక పరిశుద్ధ గ్రంథంలో మనకు శ్రమ ఉన్నా, బాధ ఉన్నా, వ్యాధులున్నా మనం విశ్వాసంతో బలపరిచేటటువంటి వాగ్దానాలు దొరికే గనే పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వాక్యం. నా ప్రియమైన సహోదరుడా, నీ జీవితంలో వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నావా? వాక్యపు లోతులోనికి వెళ్ళి నీకు శ్రమ వచ్చినప్పుడు విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి వాక్యం అనేటటువంటి ఈ యొక్క పరిశుద్ధ గనిలోనికి వెళ్ళి నిన్ను ఆదరించేటటువంటి, నిన్ను విశ్వాసంలో బలపరిచేటటువంటి వాక్యాన్ని, వాగ్దానపూరితమైన వాక్యాన్ని వెతుక్కోగలుగుతున్నావా? అలాగ వెతుక్కోవడానికే దావీదు లోయలోనికి వెళ్ళాడు. అందుకే దేవుని సన్నిధిలో మనకు శ్రమ కలిగినప్పుడు మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటో తెలుసా? మనం ఆదరించబడాలంటే, మనం ధైర్యపరచబడాలంటే, మనం దేవుని ఆదరణ పొందుకోవాలి అంటే, ధైర్యం తెచ్చుకోవాలి అంటే మనకు కావలసింది ఏంటో తెలుసా? దేవుని వాక్య ధ్యానం. దేవుని వాక్య ధ్యానంలోనికి ఎప్పుడైతే పెడతావో నిన్ను శ్రమలో ధైర్యపరిచేది వాక్యం, నిన్ను శ్రమలో ఆదరించేది వాక్యం. అందుకనే మనం ఏం చేయాలి? ఎప్పుడైతే ఈ లోయలోనికి దిగాడో అతను ఏం చేశాడో తెలుసా? లోయలో దిగి 5 నున్నని రాళ్లను ఏరాడు. అవి నున్ననివి, వంకటింకర లేనివి, అవి శ్రేష్టమైనవి, బలమైనవి, పటిష్టమైనవి. లోయలో దొరికినటువంటి రాళ్ళు ఏంటో తెలుసా? రాళ్ళు కాదు, విశ్వాసపు వాగ్దానాలు. దేవునికి స్తోత్రం. విశ్వాసపు వాగ్దానాలు దొరికినాయి దావీదుకి. అందుచేతనే విశ్వాసపు వాగ్దానాలు అనేటువంటి 5 నున్నని రాళ్లను అతడు ఏరడం ప్రారంభించాడు. నీకు శ్రమ వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? వాక్యము ధ్యానించుకుంటూ ఆ శ్రమలో ఉన్ననే నువ్వేం చేయాలో తెలుసా? విశ్వాసాన్ని వాక్య ధ్యానములో నువ్వు సంపాదించుకోవాలి. 5 నున్నని రాళ్ళు. మొదటి రాయిని గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. రోమాపత్రిక 4:21 ఈ విధంగా ఉంది, దేవుని మహింపరిచి ఆయన వాగ్దానమును చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందుదురు. దేని వల్ల నువ్వు బలం పొందాలి? విశ్వాసం వలన నువ్వు బలం పొందాలి. ఇశ్రాయేలుకి అడ్డం వచ్చినటువంటి ఎరుకో పట్టణాన్ని, కోటను గురించి దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమంటాడు? కోటను గుణపాలు తీసుకుని కోల్చండి అనలేదు ఆయన. ఏమన్నాడో తెలుసా? విశ్వాసంతో స్తుతి చెల్లించండి, దాని చుట్టూ తిరగండి అన్నాడు. స్తుతి చెల్లిస్తూ ఎప్పుడైతే వారి చుట్టూ, ఎరుకో గోడల చుట్టూ తిరిగారో ఈ బలమైన విశ్వాసం ఆ బలమైన గోడల్ని పడగొట్టేసింది. వారికి ఎంతవరకు కూడా ఏ బలమైన గోడ అడ్డంగా ఉందో అది తునాతునకలైపోయింది. వారికి మార్గము సరళము చేయబడింది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ సమస్య కఠినమైందా, జటిలమైందైనా నువ్వు దాన్ని జయించాలి అంటే బలమైన విశ్వాసం అనేది నీకు కావాలి. ఎరుకో గోడలు స్తుతి చెల్లించిన కారణాలు బట్టి బలమైన విశ్వాసంతో స్తుతి చెల్లించారు కనుక ఎరుకో గోడల అడ్డము తొలగిపోయింది. ఈరోజు నీకొద్దా? నీ సమస్యల గోడలు తొలగిపోవద్దా?
బలమైన విశ్వాసం అనేటటువంటి దాన్ని నువ్వు పరిశుద్ధ గ్రంథములో వాగ్దానపూరితమైనటువంటి రాయిని నువ్వు ఏరుకోవాలి. ఇంకొక మాట చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం అంటాడు, శక్తి కలిగిన విశ్వాసం. విశ్వాసమైన డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములను ఆర్పుటకు శక్తిమంతులగుదురు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ విశ్వాసం అనేటటువంటి శక్తి కలిగిన డాలు నువ్వు పట్టుకుని ఉండాలి అన్నదే దేవుని ఉద్దేశం. ఎందుకో తెలుసా, దుష్టుడైన సాతాను ఎప్పుడు కూడా నీ మీద అగ్ని బాణాలు ప్రయోగిస్తాడట. వాడు అగ్ని బాణాలు ప్రయోగించేటప్పుడు వాడు అగ్ని బాణాలు వల్ల నీకు ఏమీ నష్టం కలగకుండా, నాశనం రాకుండా ఉండాలంటే నీ చేతిలో ఉండాల్సింది ఏంటో తెలుసా, శక్తి కలిగిన విశ్వాసపు డాలు. అది అంటాడు, అబీమెలెకుని ఎవరు చంపారు? వారు బలమైన శక్తి కలిగిన ప్రార్థన గోపురం వారి దగ్గర ఉంది కనుకనే అబీమెలెకు చుట్టూ కూడా, ఆ గోపురం చుట్టూ కూడా కర్రలు పెట్టి కాల్చేసే పరిస్థితిలో, వాళ్ళు నిర్మానుష్యంగా కాలిపోతామన్న పరిస్థితిలో కూడా వారి శక్తి కలిగిన విశ్వాసపు డాలు కిందనున్న మంటను ఆర్పడం మాత్రమే కాదు, కానీ వారి శత్రువుని కూడా ప్రాణాన్ని తీయగలిగింది. కనుక షడ్రక మేషక అబేద్నెగోలు కూడా అగ్నిగుండంలో వేయబడినప్పుడు వారితో శక్తి కలిగినటువంటి అగ్ని బాణాలను ఎదిరించగల శక్తి కలిగినటువంటి విశ్వాసం ఉంది కనుక వారి లోపల ఉన్నటువంటి అగ్నిని బయట ఉన్నటువంటి అగ్ని కాల్చజాలకపోయెను. ఎందుచేత వారిలో ఉన్నటువంటి శక్తి కలిగిన విశ్వాసపు డాలు అగ్నిగుండాన్ని ఆర్పివేసింది. గమనించు, దేవుని సన్నిధిలో శక్తి కలిగిన విశ్వాసం అనే డాలుని నీవెక్కడ వెతుక్కోవాలి? దేవుని వాక్య ధ్యానములో వాగ్దానపూరితమైనటువంటి ఆ డాలును నువ్వు వెతుక్కోవాలి. మూడవదిగా చూసినట్లయితే స్థిరమైనటువంటి విశ్వాసం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు, లోకమందు మీకు సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుతున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీ శత్రువులకు దాడిని నువ్వు ఎదిరించాలి అంటే నీకు చంచలమైన స్వభావం ఉండకూడదు, స్థిరమైన స్వభావం నీకు ఉండాలి. మొర్దెకై ఎస్తేరుకి ఏం కబురు పెట్టాడు? ఎస్తేరు, రాజభవనాన్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నావేమో, నీ మీద నేను ఆధారపడతలేదు, నేను నా దేవుని మీద, నేను ఇశ్రాయేలు దేవుని మీదే నేను స్థిరమైన మనసు స్థిరమైన విశ్వాసం పెట్టుకున్నాను కనుక మాకు వేరే మార్గంలో సహాయం వస్తా, జాగ్రత్త అని కబురు పెట్టాడు. ఎస్తేరు జనాంగం అంతా కూడా రాజశాస్త్రాన్ని తారుమారు చేశారు. కారణం ఎస్తేరు మొర్దెకైలో ఉన్న విశ్వాసం, ఎస్తేరు గుంటంలో ఉన్న విశ్వాసం, యూదా జనాంగంలో ఉన్న విశ్వాసం, ఎస్తేరు చెలికత్తుల్లో ఉన్నటువంటి విశ్వాసం స్థిరముగా ఉంది కనుక నీ జీవితంలో శత్రువుని జయించాలంటే నీ కుటుంబం ఆరాధన, నీ సంఘపు ఆరాధన స్థిరమైన విశ్వాసంతో ఉండగలిగితే శత్రువుని జయించగలుగుతాం. ఏలియా కూడా రాజుకి ఏం కబురు పెట్టాడు? ఆరచేయంత మేఘం చూశాడు, కానీ అతని విశ్వాసం ఎంతో తెలుసా? ఆకాశం అంత స్థిరమైన విశ్వాసం అతని హృదయంలో ఉంది. రాజా, నువ్వు వర్షంలో చిక్కుకొనకుండా ఉండాలంటే త్వరగా వెళ్ళిపో, నీ రథాలు తోలుకుని అన్నాడు. ఎందుకు? భయంకరమైన వర్షం రాబోతుంది అన్నాడు. దీనికి కారణం ఏంటి? చూసింది చిన్న ఆనవాళ్ళు, కానీ విశ్వాసం పెద్దదయ్యింది. అది స్థిరమైన విశ్వాసం అయ్యింది. నీ జీవితంలో నువ్వు శత్రువుని జయించాలంటే నీకు స్థిరమైన విశ్వాసం అవసరం. 4వదిగా చూసినట్లయితే అది జయించే విశ్వాసం. నువ్వు తప్పకుండా జయించే విశ్వాసం నీకు కావాలి. ఏంటి? బలమైన విశ్వాసం ఉంది, శక్తి కలిగిన విశ్వాసం ఉంది, స్థిరమైన విశ్వాసం ఉంది. వీటితో నువ్వేం చేయాలో తెలుసా? నీ శత్రువుని జయించాలి. అంటే ఈ పోరాటంలో నువ్వు జయించే వరకు కూడా నువ్వు వెనక్కి తగ్గడానికి వీరలేదు. ఇక్కడ ఒక మాట అంటాడు, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం అంటాడు, లోకమును జయించిన విజయం ఏంటి? మన విశ్వాసమే. నువ్వెవరిని జయించాలనుకుంటున్నావో, ఎవరి మీద నీకు జయం కావాలని కోరుకుంటున్నావో, జయించే విశ్వాసం మనకు ఉండగలిగితే, యెహోషాపాతు జనాంగం అంతా 3 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత
తప్పకుండా మేము మా శత్రువుల మీద జయం పొందుతామని జయించే విశ్వాసాన్ని ఆధారంగా చేసుకుని వారు ప్రార్థన కొనసాగించారు కనుక వాళ్ళు వెళ్ళేటప్పటికే అక్కడ విజయం చూస్తూ ఉంది వీళ్ళ కొరకు. ఎందుకు? వీళ్ళు గది లోపల ఉండి చేసిన ఆ 3 దినాల ప్రార్థన, జయించే విశ్వాసపు ప్రార్థన దీనికంటే ముందెళ్ళి అక్కడ జయించింది. దేవుడే వారిని ఓడించి వారిని హతమార్చి వీళ్ళు వెళ్ళిన తర్వాత ఏం చూశారో తెలుసా? జయించిన విశ్వాసాన్ని చూశారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో జయించే విశ్వాసం నీకు కావాలి కనుక ఇంకొక మాట కూడా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. నిత్య జీవమును పొందే విశ్వాసం. పర్వాలేదు, ఈ యుద్ధ భూమిలో మేము పోరాడి గెలుస్తాం. బలమైన విశ్వాసం, శక్తి కలిగిన విశ్వాసం, స్థిరమైన విశ్వాసం, జయించే విశ్వాసం మాకుంది కనుక మేము మా శత్రువుని జయించి, శత్రువైన సాతాన్ని చేపట్టే కుతంత్రాలన్నీ జయించి మేము తప్పకుండా నిత్య రాజ్యాన్ని పొందుకుంటామనేటటువంటి విశ్వాసం మనకు కావాలి. అందుకని అంటాడు 1 తిమోతి 6:12 అంటాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టుము. 2 దొంగలు కూడా యేసయ్యకి ఈ పక్క ఆ పక్క ఉన్నారు. ఆ దొంగలు ఇద్దరిలో కూడా ఒకడు ఒక మనసు, ఒకడు ఇంకో మనసు. ఒకడు అంటున్నాడు, అయ్యా నువ్వు దేవుడు అయితే నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించంటున్నాడు. కానీ రెండో వాడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా మనకి ఈ శిక్ష తగును. ఈయన నిజముగా పరిశుద్ధుడు కనుక ఆయన మనకి నిత్య జీవం ఇచ్చేవాడు. నిత్య రాజ్యంలో మనం వెళ్ళాలి అంటే ఆయన అనుమతి మనం ఆయన ద్వారా మాత్రమే సాధ్యం అని నమ్మినటువంటి ఈ దొంగ, అయ్యా నీ రాజ్యంలో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకో తెలుసా? నిత్య జీవమును ఇచ్చేవాడు యేసు అని నమ్మాడు గనుక. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, లోకంలో నీకున్న ఐశ్వర్యాన్ని బట్టి, నీకున్న పలుకుబడిని బట్టి, నీకున్న ఉద్యోగాన్ని బట్టి, నీకున్న ఆస్తిని బట్టి నువ్వు సంతోషించొద్దు. మనము జన్మ ముగించిన తర్వాత నరకము పరలోకం అనే 2 దారులు ఉన్నాయని గమనించు. నరకానికి వెళితే అది నిత్య నరకాగ్నిది. పరలోకానికి వెళ్ళగలిగితే దేవుని సాన్నిధ్యంలో సంతోషం, ఆనందం ఉంది. తృణప్రాయమైనటువంటి నీ జీవితాన్ని నువ్వు ఆధారంగా చేసుకుని నిత్య రాజ్యాన్ని నువ్వు పోగొట్టుకోకూడదని ప్రభు పేరిట నీకు మనవి చేస్తున్నాను. ఈ 5 నున్నని రాళ్ళు కూడా తీసుకున్నాడు దావీదు. తీసుకుని ఎక్కడ పెట్టాడు? వాక్యం అనేటటువంటి లోయలోనికి దిగి 5 నున్నని రాళ్ళు తీసుకుని ఆయన దగ్గర చిక్కము అనగా హృదయంలో ఉంచుకున్నాడు. అందుకని అంటాడు 105వ కీర్తన 3వ వచనం అంటాడు, నీ వాక్యము నా హృదయం అందు ఉంటుంది అంటాడు. సామెతలు 4:21 అంటాడు, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునేము. సామెతలు 4:4 అంటాడు, నీ హృదయ పట్టుదలతో నా మాటలు పట్టుకొననిమ్ము. యెషయా 51:7 అంటాడు, నా బోధను హృదయమందు ఉంచుకున్న వార్లారా ఆలకించడి, మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దోషుల మాటలకు దిగులు పడకడి. ఎక్కడుండాలి నీ విశ్వాసం? బయట చూపించడానికి కాదు, నలుగురు చెప్పుకోవడానికి కాదు. నీ హృదయం అనేటటువంటి మాంసపు హృదయం, పరిశుద్ధ హృదయం, ఆ హృదయంలో గనక ఈ విశ్వాసపు వాక్యం అనేటటువంటి ఈ 5 నున్నని రాళ్ళు ఉండగలిగితే మనము దిగులు పడాల్సిన పని లేదు, అంతేకాదు భయపడాల్సిన పని లేదు. రాజ్యంలో భయం వెంటాడుతుంది, రాజుకి భయం వెంటాడుతుంది, దిగులు వెంటాడుతుంది. అయ్యో నేను ఎలాగా నా నింద ఎలాగని బాధపడుతున్నాడు. అలాంటి పరిస్థితిలో దావీదు వాక్య ధ్యానంలోనికి వెళ్ళి 5 విశ్వాసపు రాళ్ళను ఏరుకొని ఆయన చిక్కంలో పెట్టుకుని ఒడిసెల్లో పెట్టి ఒక్కరాయి కొట్టాడు. ఒడిసెలైనగా ప్రార్థనకి సాదృశ్యం. ఒడిసెలంటే అర్థం ఏంటండి? ప్రార్థనకి సాదృశ్యం. మనం దేవుని దగ్గరికి విసరడానికి పనికొచ్చేదే ఒడిసెల. ఒడిసెల అనేది ప్రార్థనకి సాదృశ్యం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం అంటాడు, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయంతో దేవుని సన్నిధికి చేరి ప్రార్థన చేయాలి. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయడి. మత్తయి 5:44, లూకా 6:28. ఇక్కడ హింసకుడైనటువంటి గొల్యాతుని జయించడానికి ఏటి లోయలోనికి దిగాడు. 5 విశ్వాసపు రాళ్ళను ఏరుకున్నాడు. పవిత్రమైనటువంటి తన చిక్కంలో ఉంచుకున్నాడు. బాధించు వారి కొరకు ప్రార్థన చేయమన్నారు గనుక, హింసించు వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు గనుక, ఆయన మాటలు జాగ్రత్తగా పట్టుదలగా తన హృదయంలో ఉన్నాయి గనుక
వాటితో ఫిలిష్తీయుని చేరువకు పోయెను. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకేమైనా ఆపద వస్తే, ఇబ్బంది వస్తే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళడం ఎలాగో తెలుసా? విశ్వాసం అనేటటువంటి 5 నున్నని రాళ్లను నీ హృదయంలో దాచుకుని దాన్ని నువ్వు ప్రార్థనా రూపంలో దేవునికి విన్నవించగలిగితే దేవుడే విజయం ఇస్తాడు. అందుకనే దావీదు అంటాడు, యుద్ధం నాది కాదు యెహోవాది. యెహోవాయే నా పక్షంగా యుద్ధం చేస్తాడు. ఎందుకో తెలుసా? సింహాన్ని చేర్చడానికి శక్తినిచ్చినటువంటి దేవుడు, ఎలుగు బంటిని తునాతునకలు చేయడానికి శక్తినిచ్చినటువంటి దేవుడు. ఆనాడు దేవుడు, ఈనాడు కూడా ఒక్కడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆ గొల్యాతుని జయించడం పెద్ద గొప్ప కాదనుకున్నాడు. గమనించాలి, ఎదురుగున్నటువంటి గొల్యాతు అజానుబాహుడు, బలవంతుడు, శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. కానీ గొల్యాతుని చూస్తున్నటువంటి దావీదు ఏం చేశాడో తెలుసా? తన వెనకనున్నటువంటి దేవుని చూశాడు. ఆకాశము సింహాసనము, భూమి నా పాదపీఠం. ఈ ఫిలిష్తీయుడు అంతా ఇంతకంటే ఎత్తరైనటువంటి వాడు నా దేవుడు, వీడిని నాశనం చేయడానికి నా దేవుడు ఒక్క మాట చాలనుకున్నాడు. ఒకే ఒక్క రాయి విసిరాడు. అందుకనే దేవుడు అంటాడు, నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. 5 నున్నని రాళ్ళులోనూ ఒక్క రాయి తీశాడు, మిగిలిన 4 లోపల ఉన్నాయి. ఆ ఒక్క రాయితోటి ఆ గొల్యాతు కుప్ప కూలిపోయాడు. ఈ రోజు నీ శత్రువు పడిపోవాలంటే, నీ శత్రువు నాశనం అవ్వాలంటే, నీ శత్రువుని కనపడకుండా వెళ్ళిపోవాలంటే, నీ శత్రువుని మీద వాటం కావాలంటే, అది వ్యాధి అయినా, బాధ అయినా, ఆర్థిక ఇబ్బంది అయినా, సమస్య అయినా, శత్రువు వల్ల వచ్చే శోధన అయినా జయించాలి అంటే ఇప్పుడే వాక్య ధ్యానంలోనికి వెళ్ళు. ఏటిలో అనగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యం. ఇది పరిశుద్ధ గ్రంథం, మానవులు రాసింది కాదు. దేవుడే తన పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల తన భక్తులను ప్రేరేపించి రాసినటువంటి పరిశుద్ధ లేఖన భాగంలో వెళ్ళి 5 నున్నని రాళ్ళను ఏరుకుని నీ వడిసెల్లో ఉంచుకుని, చిక్కంలో ఉంచుకుని వడిసెలతో ప్రార్థన చెయ్యి. దేవుడు గొప్ప విజయానికి ఇస్తాడు. ఈరోజు ఆయన ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఈ మాటలు నీ వెనుకల్లో ఆశీర్వదించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు కూడా మన విశ్వాసం గురించి దేవుని యొక్క లేఖనం ద్వారా విన్నాము. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసు నీకు వందనాలు, స్తోత్రం చెల్లించున్నాం ప్రభువా. ఈ యొక్క సమయంలో తండ్రి మరోసారి నీ పాద సన్నిధికి వచ్చాం, కరుణించండి. ఇంతవరకు ప్రభువా నీ లేఖనము ద్వారా విశ్వాసము గురించి నాని నిరీక్షణ గడియల ద్వారా ప్రభువా నీ బిడలు వింటూ ఉంటుండగా నానే నీ బిడలతో నువ్వు మాట్లాడి ఉన్నావు ప్రభువా. ఏ ఒక్క మాట నశించుకోవడానికి వీలు లేదు. ప్రతి ఒక్క మాట ప్రభువా నాయన నీ బిడల్లో అది కార్యము చేయలాగిన వారి కష్టాల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, అప్పుల నుంచి, అనారోగ్యం నుంచి విడుదల చేసేలాగిన నీ కార్యముని చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీకు అసాధ్యమైనదే లేదు, సమస్తము సాధ్యము. కాబట్టి ప్రభువా నీ విడుదలతో నీ కృపను ఉంచండి. ఏదో తండ్రి వారి యొక్క సమయాన్ని హెచ్చించి నాయన టీవీ ముందు కూర్చొని నీ యొక్క వాక్యము వినుచుంటుండగా ప్రభు వినుటి ద్వారా విశ్వాసమును కలిగించి, విశ్వాసము ద్వారా నిరీక్షణ కలిగజేసి ప్రభువా నువ్వు రాబోతున్న సమయంలో నీ బిడలు ఆయత్తపడి ప్రభువా నిన్ను స్తుతించే బిడలుగా, నీతో ఎత్తబడి బిడలుగా ఉండడానికి కార్యమునే చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఏదో తండ్రి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి. చదువుకునే బిడ్డలు ఉన్నారు ప్రభా 10th క్లాస్, అలాగే తండ్రి డిగ్రీ నాయన ఎగ్జామ్స్ మళ్ళా ప్రారంభం అవబోతుంటుండగా తండ్రి నీ బిడ్డలకు మంచి ఆరోగ్య బలము, శక్తిని అనుగ్రహించండి. నీ కృప, నీ సన్నిధి. అప్పుల ద్వారా నేను బాధపడుతున్న బిడ్డలతోనూ మాట్లాడండి. ఎవరి అప్పుల నుంచి విడుదల చేయండి. వ్యాపారాలు పాడైపోయి నాయన ఉన్నారు ప్రభు, వారితోనూ మాట్లాడి వారి వ్యాపారాలు పునరుద్ధరణ చేయండి. ఏదో తండ్రి పాడి పంటలు పాడైపోయి ఎంతోమంది నిరుత్సాహముగా, నిష్ప్రయోజముగా ఉంటుండగా ప్రభు వారితోనూ మాట్లాడి ధైర్యపరచండి. పిరికాత్మని యేసు నామములో తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవ, ఈ సమయంలో నాయన విశ్వాసం ద్వారా విన్న ఈ వాక్యాన్ని వారి జీవితాల్లో ఫలించి 30-60 దీవించమని, నేను అక్కడ వచ్చి పర్యంతం నిబడలు నేను కాచి కాపాడి నడిపించమని, అంధకార శక్తులు అయిపరచమని నజరేయుడైన యేసు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా.